బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కడ లేవు మీకు? బ్యాడ్ హ్యాబిట్స్ లేదు. దాని విలువ తెలిసింది, అది ఉంటే ఫ్రెండ్స్తో పాటు కూడా ఫ్రెండ్స్తో వెళ్తా, హ్మ్. ఫ్రెండ్స్తో పాటు కూర్చుంటా, వాళ్ళు తాగుతూ ఉంటే నాకంటూ సపరేట్ థమ్స్అప్ అంటే ప్రతి బ్యాచ్ లో తీసుకొని ఫ్రూటీ ఉంటారు కదా, అది నేనే అన్న. మీరే. నేనే, కానీ తాగిన వాళ్ళకన్నా డేంజర్. ఓ తాగుంటారు కదా, వాళ్ళకన్నా డేంజర్ నేను. ఓకే, ఒరే నేను తాగినా నువ్వు తాగినావా అని డౌట్ వస్తుంది వాళ్ళకే. అంతేలేండి. అట్లాంటి వాడిని నేను. సరే, మరి జీవితము కడపలో ఒకలా ఉంది, తెర తీస్తే కువైట్ లో దిగారు. Hmm. వెళ్ళేటప్పుడు అంటే మన ఊరు, మన ప్రదేశాలు, ఆ పల్లెటూరు, ఆ వాతావరణం అవన్నీ చూసింటాం. Hmm. అక్కడికి పోతే ఇవేం ఉండవు, ఎడారి, బిల్డింగ్లు, కొత్త మనుషులు, భాష అర్థం కాదు, తిండి అర్థం కాదు. మరి వెళ్ళేటప్పుడు మీ సంకల్పం ఏంటి? అన్నా నాకు ఇట్లా ఉంటుందని తెలియదు అక్కడ, Hmm. గుడ్డిగా వెళ్ళిపోయా. నాన్న ఇక్కడ చెప్పేటోడు, నువ్వు ఇంతగా అడక్క మొత్తుకున్నావు ఎక్కడ పడితే అక్కడ, నువ్వు అక్కడ ఉండలేవు, కొద్ది రోజులకు వచ్చేస్తావు అన్నాడు. Hmm. లేదు నాన్న అన్న, అని చూద్దాం అది కూడా వెళ్ళని చెప్పాడు. Hmm. వెళ్ళేటప్పుడు బాధ, తెలియదు, కొత్తగా వెళ్తున్నాం కదా, ఇంట్లో వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్తున్నాం, ఎప్పుడు వస్తామో ఏమో అందరూ అంటున్నారు కదా అనేసి. కానీ ఒక గుడ్డిగా నమ్మేసి, అరే మనకంటూ ఒక స్థాయి తెచ్చుకోవాలరా అని వెళ్ళిపోయేటోడు ఖచ్చితంగా సక్సెస్గా ఆడ నిలబడతాడు. ఖచ్చితంగా. ఎవరైతే అరే పోవాలంటే పోవాలి, ఉంటే ఉంటాం లేకపోతే వచ్చేస్తాం, మనకెందుకు బరువు బాధ్యతలు లేకుండా ఎట్లా అక్కడ కొంచెం చిన్న అదే కారణానికి అంటే Hmm. చిన్న పెయిన్ కూడా తట్టుకోలేక ఇబ్బంది పడేటోళ్ళు అసలు ఉండలేరు.